ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమీ చేయకపోయినా తన బతుకు 10 ఏళ్ల పాటు జైలు పాలైపోతుంది. పైగా అవతల లాయరు పెద్ద పుడింగేం కాదు. ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదమ్మా. నేను భయపడుతుంది డిఫెన్స్ కి కాదు, డైనమైట్స్ కి. డైనమైట్సా? అవును, ఒకటి ఆద్య, రెండోది ఆ రామలక్ష్మి. వాళ్ళెవరు? ఆ జానకి కూతుర్లు, పరమ జాదులు. వాళ్ళమ్మని బయటకు తీసుకురావడానికి డిఫెన్స్ కి కూడా దిమ్మ తిరిగిపోయే ఎత్తులు వేస్తారు. కాబట్టి మీరు వాళ్ళ ఎత్తుల్ని చిత్తు చేసి ఆ జానకి శిక్ష పడేలా చేయాలి. అలా చేస్తే ఇంతకు డబుల్ పేమెంట్ మీకు ఇస్తాను. ఓకే, డన్. నీకు కావాల్సింది శౌర్య నుంచి రామలక్ష్మిని దూరం చేయడమే కదా. మరి ఆ జానకితో ఏం పని? తనని లోపలేస్తే నీకేం ఒరుగుతుంది? పైగా ఆ లాయర్కి అంత డబ్బిచ్చేశావు. నేను నీతో కలిసి ఎన్నిసార్లు ప్లాన్ చేసినా ఎక్కువ రోజులు వాళ్ల శోభనాన్ని ఆపలేకపోయాను. ఇప్పుడు జెన్నీ గెటప్ వేసుకుని వాళ్ల పక్కనే తిరుగుతున్నా కూడా వాళ్ల శోభనాన్ని ఆపడంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయాను. అలాంటిది ఆ జానకి స్టేషన్లో పడుందన్న సెకండ్లో వాళ్ళ శోభన మొత్తం పాడైపోయింది. స్టేషన్లో పడ్డ ఆ జానకి రేపు కోర్టులో శిక్ష పడేలా చేస్తే అమ్మ జైలుకు వెళ్ళిందన్న బాధలో ఆ రామలక్ష్మి వెళ్ళిపోతుంది. శౌర్యను మళ్లీ కలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే నాకు గోల్డెన్ టైం. దాన్ని అడ్డు పెట్టుకుని ఆ రామలక్ష్మిని అడ్డంగా ఆడుకొని దాని తాళి తెంపి నేను సరికి ఆలినైపోతాను. అలా అనకండి లాయర్ గారు. మీరే ఏదో ఒకటి చేసి నా భార్యని నిర్దోషిగా నిరూపించండి. ఈ కేసు నుంచి బయటపడేలా చేయండి సార్. చూడండి రఘురామ్ గారు, నేరం చేసిన వాళ్ళని ఏదో ఒకటి చేసి వాళ్ళని బయట పడేయడమే నా పని. ఇప్పటి వరకు చాలా హత్య కేసుల్లో చాలా మందిని చాలా ఈజీగా బయటపడేశాను. కానీ ఇప్పటి వరకు అన్ని కేసుల్లో నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్ అందరూ తప్పు చేసినా గానీ చేయలేదని కోర్టులో చెప్పడం వల్ల నేను వాళ్ళ తరపున వాదించగలిగాను. కానీ మీ ఆవిడ విషయంలో పరిస్థితి అలా లేదే. ఆవిడ హత్య చెయ్యదు, చేయలేదని మీరు చెప్తున్నారు. కానీ నేనే ఈ హత్య చేశానని ఆవిడే స్వయంగా పోలీసులతో చెప్పి లొంగిపోయింది. అలా చెయ్యని నేరాన్ని నేనే చేశానని ఒప్పుకునే క్లయింట్ని నేనే కాదండి, ప్రపంచంలో ఏ లాయర్ కూడా కాపాడలేడు. మీకు వీలైతే ఈ హత్య నేను చేయలేదని మీ భార్యతో ఒక్కసారైనా చెప్పించండి. 100% ఎఫర్ట్స్ పెట్టి ఆవిడ్ని కేసు నుండి బయటపడే ప్రయత్నం చేస్తాను సార్. మీరు ధైర్యంగా ఉండండి. నాన్నా, రామా, నాన్నా, అమ్మ ఈ నేరం చేయలేదు. అమ్మ బయటికి రావాలి. కానీ నేను ఎన్నిసార్లు మీ అమ్మని అడిగినా ఆ ప్రబలికని తనే చంపానని చెప్తుందమ్మా. మీ అమ్మ నాతోనే అలా చెప్పిందంటే ఇక ఎవరు ఎన్ని చెప్పినా తన మాట మార్చుకోవడం కష్టం. లేదు నాన్న, అమ్మ ఈ నేరం చేయలేదు అని మనకు తెలుసమ్మా, మనం నమ్ముతున్నాం. కానీ మీ అమ్మ ఒప్పుకోట్లేదే. నాన్న, మేమమ్మతో మాట్లాడాము.
ఒక చిన్న పొరపాటు వల్ల అమ్మ నేరం తనపైన వేసుకుంది. అవును నాన్న, ప్రవళికని నువ్వు చంపావని అమ్మ ఆ నేరం తనపైన వేసుకుంది. ఏం మాట్లాడుతున్నావు రామా? అవునన్నా, నువ్వు ఆవేశంలో నిజంగానే ఆ ప్రవళికను చంపావేమో అనుకోవడం వల్లే ఇలా జరిగింది. మేము అమ్మతో మాట్లాడి తనతోనే చెప్పించాం నాన్న. నిన్ను నన్ను విడదీయడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది. పార్వతిని చంపి మన బంధాన్ని తెంపే ప్రయత్నం చేసింది. పాపమని వదిలేస్తే ఆ పాము కోరలు చాపి నీ మీదికే వస్తుంది, నిన్ను నాకు కాకుండా చేస్తుంది. అందుకే ఆ పాము కోరలు తీయకుండా వదిలిపెట్టను జానకి. కానీ ఇందాక మీ నాన్న మాటల్ని బట్టి అర్థమైందమ్మా, ఆయన ఏ పాపం చేయలేదని. జానకి, ఎంత పని చేశావు జానకి? నేను హత్య చేశాననుకొని నువ్వు శిక్షకు సిద్ధపడ్డావా? ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? జరిగింది తెలిస్తే నేను మళ్ళీ ఎక్కడ బాధపడతాను అని ఈ విషయం కూడా కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తున్నావు కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.